సార్ గత 10 రోజులుగా చూస్తా ఉన్నాం, ఇటు గుంటూరు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇటు విజయవాడ వచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, దాడులు జరుగుతూ ఉన్నాయి, వైసీపీ నాయకులందరూ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి రోడ్ల మీద 4 మైకుల ముందు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి టీడీపీ నాయకులందరూ కూడా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి అంటే ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఆయనకి ఎక్కడ లేని హైప్ ఇచ్చారు. మరి ఈ రోజు అసెంబ్లీలో జరిగిందండి. ఈ తిరుపతి లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. అసలు కల్తీ కలవలేదు, అదంతా చంద్రబాబు నాయుడు గ్యాంబ్లింగ్ అన్నాడు. ఓకే, బ్యానర్లు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు, మరి రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ధోరణిలో ఒక ఆయన చిప్పు పోయిందన్నాడు. ఇవాళ ఆయన చిప్పు ఎక్కడుందో ఆయన చూసుకోవాలి. బొత్స సత్యనారాయణ అది కరెక్ట్ కాదు. ఒక బాధ్యత గల వ్యక్తి అలా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 75 సంవత్సరాలు వయసున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఎవడో రోడ్డు మీద మాట్లాడినోడు లాగా మరి బొత్స సత్యనారాయణ గారు మరి రాజకీయంలో ఎంతో అనుభవాన్ని చిప్పుపోయిందని చెప్పి అలా మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ నేను మాట్లాడతాను, అవినీతి జరగలేదు, మరి కల్తీ జరగలేదని చెప్పాడు. మరి అలా ఓకే, అందరూ చాలా మంది అడిగారు ఎమ్మెల్యేలు, మీరు రండి అసెంబ్లీకి రండి మాట్లాడదాం కల్తీ మీద అన్నారు. సరే, ఏ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడకపోయినా మాకు ఇష్టమే, కానీ మరి కల్తీ సబ్జెక్ట్ అనేది ప్రజల హృదయాలు, వెంకటేశ్వర స్వామి అనేది ఒక ప్రజల హృదయాన్ని దోచుకున్న వ్యక్తిని మరి అలా మాట్లాడాడు. ఓకే, నువ్వు నిజాయితీ ఉన్న వ్యక్తి అయితే అసెంబ్లీలో పోరాడాలి. గవర్నర్ గారు చెప్పంగానే ఆయన కాగానే వాకౌట్ చేశారు. అది చాలా మరి జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకోవాలి. ఎందుకంటే ఎదుర్కోవాలి గవర్నమెంట్ ని. నువ్వు సత్తా ఉన్న నాయకుడు అయితే అక్కడ నువ్వు 11 మందికే నాయకుడివి, అసెంబ్లీ మొత్తానికి కాదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తుంటే మరి ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవరు ఏం మాట్లాడలే. నేను మర్యాదపూర్వకంగా చూశారు. కానీ నువ్వు తప్పించుకొని పారిపోయినోడివి నువ్వు అసెంబ్లీని. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీలాప నిందలు అనేది మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేయకూడదు. సిబిఐలో ఏం చెప్పిందో అందరికీ తెలుసు. మరి సిబిఐ చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేశారు. ఎందుకు వేశారు అనేది మీరు ఇప్పటి వరకైనా ఆలోచించారా? ఆ సిబిఐ కమిటీ ఏమి ఇచ్చిందనేది కనీసం అసెంబ్లీలో అడగాలి. ఏమండి, మీరు కల్తీ చేయలేదన్నారు, మేము చేశామంటున్నారు, కానీ మీరు చేయలేదు, మరి ఆ సిబిఐ కమిటీ రిపోర్ట్ ఇవ్వండి అని అసెంబ్లీ సాక్షిగా నువ్వు అడిగితే కనీసం ప్రజలు మిమ్మల్ని నమ్మేవాళ్ళు. ఇప్పటికైనా సిగ్గుండి తల ఉంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను కోరుతున్నాను. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు అసెంబ్లీని చూసినటువంటి వ్యక్తి గవర్నర్ ప్రసంగం చేస్తూ ఉండగా 11 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ గవర్నర్ పోడియం పైకి పేపర్లు విసిరేయడం, ప్లకార్డులు విసిరేయడం, గవర్నర్ గారు మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వాకౌట్ చేసి బయటికి రావడం అనేది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేయాల్సిన పనులు అంటారు అవి? చాలా తప్పు. అసలు ఒక గవర్నర్ అంటే చాలా బాధ్యత గల వ్యక్తి. ఆయన మీద ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయో గవర్నర్ గారికి ఇచ్చి ఆ మెమోరాండం చదివించడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయం. మరి అలాంటి సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తొంగలో దొక్కి మరి గవర్నర్ గారిని అవమానించడమే కాకుండా ఆ 11 మంది రౌడీ ఎమ్మెల్యేలతో అలా కరపత్రాలు వేయించడం అనేది చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం నేర్చుకోండి, ప్రజల్లో ఉంటే ప్రజల యొక్క బంధాలు తెలుస్తాయి మీకు. మీరు ప్రజల్లో ఉండట్లా. వెళ్తే బెంగళూరు వెళ్తున్నారు, లేకపోతే కడప వెళ్తున్నారు, లేకపోతే మీ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా ఉన్నది అనేది మీరు ఆలోచన భావాలు మీలో ఎక్కడ ఇప్పటికి కూడా ఏమన్నా భగవంతుడు ఏమన్నా మీకు ప్రసాదిస్తాడేమో అనుకుంటే ఈ రోజు వరకు కూడా ఇవాళ చాలా మంది టీవీలు చూశారు. మన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తుందంటే ఏదో ఒక సమస్య అన్న పరిష్కారం అవుతుందేమో అని ఎమ్మెల్యేలు కూడా భావించారు. కానీ ఏ సమస్య అడగకుండా ఒక చేతకాని వ్యక్తిగా నువ్వు అలా పోవటం అనేది చాలా తప్పు. ఎంతో పేద బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది నిన్ను నమ్మి నీకేదో ఆశిచ్చి నీకు పట్టం కట్టినా కూడా ఆ పట్టానికి ఆ ఎమ్మెల్యే యొక్క పదవికి విలువ లేకుండా చేసిన వ్యక్తి నువ్వు. ఇది ప్రజలు క్షమించరాదు. ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను ఎప్పుడూ క్షమించడని చెప్పి కూడా నేను కోరుతున్నాను. అన్న, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన రాష్ట్రం అంతా కూడా చర్చాంశంగా మారినటువంటి పరిస్థితి. వైసీపీ తీరు కూడా రాష్ట్రం అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు వైసీపీ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు? రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ పౌరుడు అయినటువంటి గవర్నర్ ప్రసంగానికే అడ్డం చెప్పి ఓపికగా సహనంగా ఎంతో ఆలోచనాబద్ధంగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆయన ప్రవర్తించిన తీరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగానే ఉంది. అంటే ఆ స్థాయి వ్యక్తి, గవర్నర్ లాంటి వ్యక్తి మాట్లాడుతుండగా ఆయన పైన పేపర్లు విసిరేయటం, ప్లకార్డులు విసిరేయటం, ఆయన మాట్లాడుతుండగానే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోవటం కరెక్ట్ అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి 151 సీట్లకి గెలిచి సీఎంగా పనిచేసిన వ్యక్తి అలా చేయడం కరెక్టేనండి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 151 సీట్లు గెలిచిన పార్టీగా వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాలు ఉంది. ఆ
ఆ 5 సంవత్సరాల్లో ఎన్నో గంటలు అసెంబ్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గౌరవప్రదంగా వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మాజీ సీఎంగా ఆయన కనీసం మధ్యాహ్నం వరకైనా ఉండి అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఇవాళ వరకు ఏం చేశారో ఏంటో అవన్నీ కూడా విని ఆయనకి నచ్చకపోతే ప్రశ్నించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించి ఇంకా అభివృద్ధి కావాలి ఇంకా ఏమైనా చేయాలని అంటే వాళ్ళున్న ముఖ్యమంత్రిని గాని మంత్రులు గాని ప్రశ్నించి అడిగి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేదని నా అభిప్రాయం. అసలు అంటే కనీసం అసెంబ్లీలో 10 నిమిషాలు 11 నిమిషాలు కూడా ఉండలేని వ్యక్తి అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఇది రెండోసారి ఇలా చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా అవమానకరంగా వదిలేసి వెళ్ళిపోవడమే ఆయన. ఎందుకంటే ఈ రోజున 11 మందిని గెలిపించిన, ఆ రోజున 151 మందిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. రేపు ఏం జరుగుద్ది ఏంటో అనేది ఎవరికి తెలియదు. ఈ 11 మందితో వచ్చి గౌరవప్రదంగా కూర్చొని అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా పెట్టినన్ని రోజులు ఉండగలిగితేనే మాజీ సీఎంగా ఆయనకి గౌరవం అని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు కూడా పూర్తిగా పట్టించుకొని ప్రజల కోసం ప్రశ్నించి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదని నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కూడా మీరు ఆలోచించాలి. ఎంతసేపు కూడా జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు లేకపోతే ఏదో ఎవరి వల్ల ఏదో జరిగితే దాన్ని ఏదో ఒక యాత్ర పెట్టుకుని వచ్చి వెళ్ళడం కరెక్ట్ కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఏంటి క్షుణ్ణంగా ఉండి ప్రశ్నించగలిగితేనే మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా లేకపోయినా మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రజా జీవితంలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలని నా కోరిక. గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, మా అన్న అడిగే వాటికి సమాధానాలు చెప్పండి అంటూ వైసీపీలో పోస్టులు అన్ని చూసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు వైసీపీ నాయకులు కూడా కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తీరు మీకేమనిపించింది? అసెంబ్లీకి వచ్చారు వస్తున్నారు అని తెలుసుకొని నేను అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక ప్రజా సమస్య మీద పోరాడతారు, లేకపోతే ఆ నెయ్యి విషయంలో మా తప్పు లేదు, అదేదో అధికారులు చేశారనో ఇంకోటో కవర్ చేస్తారు, ఏదో కవర్ డ్రైవ్ ఏం చేస్తారు, మినిమం జనాల కోసమైనా సరే జనాల సింపతి పొందడం కోసమైనా ఏదో ఒకటి మాట్లాడతారేమో. అసలు గవర్నర్ తీర్మానం మొత్తం వినకుండా గవర్నర్ గారు ఏం చెబుతారు అవన్నీ విని దాన్ని ఇది మేము ఖండిస్తున్నాం, ఇది వాకౌట్ చేస్తున్నాం అంటే చాలా బాగుండేది. అంతేగాని ఇట్లా రావడం అనేది అసలు ఏ మాత్రం బాగాలేదు. 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం మరి సిగ్గుచేటు. కాకపోతే అంత ముందు చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నారు, ఫేస్ చేశారు. ప్రజలు ప్రతిపక్షంలో ఉంచేది ఎందుకు? పోరాడమని, ప్రజా సమస్య మీద నిలదీయమని. అంతేగాని ఏదో వచ్చామా 11 నిమిషాలు ఉన్నామా, ఆ ఎలవెన్సులు ఇవి జీతాలు రావాలి, అనర్హత వేడు పడకుండా ఉండాలి, పొరపాటును పడి ఉప ఎన్నికలు వస్తే ఈ ఉన్న 11 సీట్లు కూడా పోతాయి అన్న భయంతో ఏదో చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ గారి కంటే రాష్ట్ర ప్రథమ పౌరుడికి కనీస మర్యాద ఇవ్వకుండా ఆయన మాట్లాడుతుంటేనే ఆయన పైన పేపర్లు విసిరేసి, ఆయన పైన ప్లకార్డులు విసిరేసి, ఆయన మాట్లాడుతుండగానే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చాలా రాష్ట్రాల్లో రీసెంట్ గా, అంత ముందు లేదు ఈ కుసంస్కృతి, రీసెంట్ గా కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. అక్కడ ఏంటంటే గవర్నర్ మాట్లాడాక లేకపోతే ఇంకోటి గవర్నర్ మాట్లాడి నిరాకరించడం కానీ ఇవన్నీ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా ఇట్లా జరగడం అనేది లేదు. గవర్నర్ మాట్లాడాక విని దాని మీద ఏమన్నా మాట్లాడితే పాయింట్ బేసిన, మళ్ళీ దీంట్లో కూడా బూతులు మాట్లాడితే చండాలంగా ఉంటది. పాయింట్ బేస్ మాట్లాడి జనాలకు ఉపయోగపడేది ఏదైనా సమస్య గురించి మాట్లాడినా లేకపోతే దీని మీద వాయిదా తీర్మానం ఇచ్చినా ఇంకోటి ఇది మాట్లాడదామని మాట్లాడినా ఏదైనా బాగానే ఉండేది. అంతేగాని అక్కడ ఉన్న లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఫేస్ చేయలేక భయపడిపోయి 11 నిమిషాలకే వెళ్ళిపోవడం అనేది అసలు బాగాలేదు. వాళ్ళు ప్రవర్తన అనేది జనాలు ఇట్లా బూతులు మాట్లాడకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలా దౌర్జన్యం చేయకూడదు అనేది ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు. అవి చించేసి మీద వేసేసి చికాకు చేయడం అనేది పద్ధతిగా అయితే ఏమాత్రం లేదు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ అర్థం కావట్లా. మరి ఇప్పుడు వీళ్ళ మారితే బాగుండు అనుకున్న కొద్ది మందిలో ఆశలు సన్నగెత్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ షేర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అదే నిజం అనుకుని ఆయన చెప్పిన అంకెలే నిజమైతే ఆయన నమ్మి ఓటేసినటువంటి 40% పబ్లిక్ కి, ఆ 40% ఓటర్లకి లేదంటే 40% వైసీపీ అభిమానులకి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసే న్యాయం ఏంటి? కనీసం అసెంబ్లీలో ప్రశ్నించిన పక్షంలో, వాళ్ళ తరపున నిలబడని పక్షంలో ఏంటి వాళ్ళకి జరిగే న్యాయం? ఇక్కడ మీకు ఒకటి క్లారిటీకి చెబుదాం అనుకుంటున్నా కొంచెం వివరంగా. ప్రతి ఊర్లో కానీ, వార్డులో కానీ, కార్పొరేషన్లో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పోటీ చేసినప్పుడు, అది ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా సరే ఎవరైనా సరే, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ చూసి లేకపోతే ఆపోజిట్ పోటీ చేసిన వ్యక్తిని చూసి వాళ్ళకి నచ్చనోళ్ళు లేకపోతే వీళ్ళ మీద అభిమానం ఉన్నోళ్ళు ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. స్వతహాగా రాజశేఖర రెడ్డి గారికి కొంచెం సరే ఏ రకంగా వచ్చినా మంచి పేరు కొద్దిగా ఉంది కాబట్టి, ఆయన గారు చేసిన మంచి పనులు అయితే ఏదైతే కొన్ని ఉన్న పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాల మీద వచ్చిన ఓటు బ్యాంక్ అనేది ఎప్పటి నుంచో కాపాడుకుంటున్న ఓటు బ్యాంక్ అనేది ఉంది కదా. ఆ ఓటు బ్యాంక్ అనేది ఎవరికైనా ఉంటది, అది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు మంచి చేస్తే పెరిగిద్ది, తప్పులు చేసిన కొద్దీ తగ్గిపోద్ది. వీళ్ళు రోజు రోజుకి తగ్గించుకుంటున్నారు. అది అంటే వీళ్ళకి సపోర్ట్ కి నిలబడే వాళ్ళు 100కి 60 మంది అటు ఉంటే 40 మంది ఉన్నారనుకో, ఆ 40 మందిని 30 మందికి 20 మందికి అలా తగ్గించుకుంటూ పోతున్నారు. ఇంకా ఆ కొద్ది మంది కూడా ఏదో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ మీదో లేకపోతే ఇంకా ఏదైనా అభిమానం మీదో లేకపోతే వాళ్ళ వల్ల లాభపడ్డోళ్ళు లేకపోతే ఎప్పటి నుంచో కొంచెం గవర్నమెంట్ ఉన్నప్పుడు లాభపడ్డోళ్ళు వాళ్ళు తప్పితే ఇంకా రోజు రోజుకి పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అది వాళ్ళు
గమనించి జనాల్లో ఒరిజినల్ గా ఏది వాళ్ళ సాక్షి మీడియా వాళ్ళు చూసుకుంటే ఏం అర్థం కాదు, వాళ్ళ పేపర్ వాళ్ళు చదువుకుంటే ఏం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా కరెక్ట్గా రాయరు, ఉన్నట్టు చెప్పరు. వాళ్ళు అన్ని బయట ఛానల్లో కూడా సరే అందరి ముందు చూడకపోయినా సరే కనీసం జనాల సర్వే వాళ్ళ సొంత ద్వారా చేపించుకొని ఇది పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకొని ఆ వ్యతిరేకత రాకుండా జనాలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రధానంగా అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లకుండా బాయ్కాట్ చేసి బయటకు వచ్చాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంతకు ముందు వరకు కూడా అంటే 2 సంవత్సరాల వరకు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ఉన్న 20 మంది నుంచో 21 మంది నుంచో 23 మంది నుంచో ఆయన ప్రశ్నిస్తానే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చాడో కూడా చూసినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురై జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉంటే బాగుండేది, కానీ అసలు ఎందుకు వెళ్ళట్లేదు, ఇప్పుడు ఎందుకు భయపడతా ఉన్నాడు, ఎందుకు అసెంబ్లీలో ఉండాలి అంటే కనీసం ఒక గంట అయినా ఉండాలి అంటే ఎందుకు ఆలోచిస్తా ఉన్నాడు? అసెంబ్లీలో గంట అని కాదు, ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రజలకు అంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఆ మైక్ ఇచ్చిన మినిట్స్ లోనే మనం చాలా మాట్లాడచ్చు, చాలా సమస్యల మీద మాట్లాడచ్చు. అది మాట్లాడితే అందరికీ ఉపయోగం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వీళ్ళు చేసిన తప్పులు అలాంటి, వీళ్ళు 5 ఏళ్లలో చేసిన అఘాయిత్యాలు కానీ అరాచకాలు కానీ అంతా ఇంత చేయలేదు. ఎక్కడికక్కడ దాడులు, అది దళితుల మీద కానీ అందరి మీద కూడా విపరీతంగా దాడులు చేశారు. ఇవన్నీ కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు అది తప్పించుకోవడానికి ఏదో ఫార్మాలిటీ 11 నిమిషాలు వచ్చేళ్తున్నారు తప్పితే ప్రజా సమస్య మీద మినిమం అవగాహన కూడా లేదు వాళ్ళకి ఏదైనా జనాలకు ఏదైనా చేద్దాం, లేకపోతే పలానా ఈ టాపిక్ ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఉంది, ఇవాళ 1200 కోట్లు రిలీజ్ అయినాయి, అది వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడాం కదా అందుకని రిలీజ్ అయినాయి చెప్పుకుంటే వాళ్ళకి మైలేజ్ వచ్చింది, జనాలకు ఉపయోగపడిద్ది. ఇలాగే ఇంకా సమస్యలు ఉంటాయి. ఏది నిరుద్యోగ క్యాలెండర్ ఉంది, అది రిలీజ్ చేస్తానని లోకేష్ గారు చెప్పారు, కాకపోతే ఇంకా చేయలేదేంటి తొందరగా చేయండి అని ఇట్లా మాట్లాడితే కొద్ది యూజ్ ఉంటుంది జనాలకి. లేకపోతే మాక్సిమం రోడ్లు బాగుపడ్డాయి, ఎక్కడైనా పలానా ఈ ఏరియాలో ఈ రోడ్డు బాగుపడలేదు, ఏదైనా క్వశ్చన్ అసెంబ్లీలో మాట్లాడితే అది అందరూ వింటారు, దానికి సమాధానం కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటది. మరి ఇప్పుడు బయట చూస్తున్నాం అంటే మీరు చెప్పినటువంటి కొన్ని పాయింట్లు, అన్ని కాకపోయినా కొన్ని పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పరామర్శకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే విజయవాడ పరామర్శకు వచ్చినప్పుడు కానీ, లేదంటే తెనాలి వెళ్ళినప్పుడు కానీ కొన్ని పరిస్థితుల్లో వాటిని ప్రస్తావించినటువంటి పరిస్థితి. అది 4 మైకుల మధ్య కంటే కూడా అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఎందుకని ఆయన సముఖంగా ఇప్పుడు 4 మైకుల మధ్యగా అంటే అవి సొంత మీడియా, అక్కడ ఎవరు ఎదురు క్వశ్చన్ అడగరు. ఇక్కడ అసెంబ్లీకి వస్తే ఏంటంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విత్ డేటాతో సహా మీరు ఇలా చేశారు, మేము ఇలా చేసాం, మీరు ఎంత రిలీజ్ చేశారు, మేము ఎంత రిలీజ్ చేసాం, లేకపోతే మీ హయాంలో ఇట్లా అవినీతి జరిగింది, ఇట్లా అరాచకాలు జరిగింది అని ప్రశ్నిస్తారని భయపడ్డారు. కేవలం దానికి భయపడే వాళ్ళు అసెంబ్లీలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ గవర్నర్ గారికి ప్రథమ పౌరుడికి ఇవ్వాల్సిన మినిమం మర్యాద ఇవ్వకుండా ఆ 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అదే ఉండుంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ. అలా ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ వైసీపీ సోషల్ మీడియా గత 5-6 రోజులుగా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, అన్న అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, అన్న అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు, అన్న అసెంబ్లీలో చెలరైపోతాడు అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ మాటలకి కనీసం విలువ లేకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఏంటి మీకేమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు ఇవ్వాలి, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడలేదు. ఆయన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. అతనికి ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా కూడా కావాలని వాళ్ళ బ్లూ మీడియాలో విష ప్రచారం చేస్తున్నాడు. అంతే తప్పితే అతనికి ప్రతిపక్ష హోదా రాదు. కాబట్టి అతను అసెంబ్లీకి వచ్చినా గానీ అతనికి మాట్లాడే విలువ తెలియదు. కాబట్టి అతను ఉండకుండా వెళ్ళిపోయాడు. అతను ఉన్నంతసేపు కూడా వాళ్ళ ఆ 11 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ గారి ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కూర్చున్నారు తప్పితే ప్రజా సమస్యల మీద అసలు వాళ్ళు ఏమి మాట్లాడలేదు. అది కరెక్టే అంటారంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నరు, ఆయన రాజ్యాంగ పదవికి సంబంధించినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని నడిపించేటువంటి వ్యక్తి. అంటే కనీసం రాజ్యాంగానికి కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులకు కూడా కనీసం మర్యాదలు ఇవ్వకుండా ఆయన పైన పేపర్లు ఇసిరేసుకుంటా, ప్లకార్డులు ఇసిరేసుకుంటా, నినాదాలు చేసుకుంటా, ఆయన మాట్లాడుతున్నప్పుడే వాకౌట్ అని చెప్పి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఏమండి, వాళ్ళకి అసెంబ్లీ పరిజ్ఞానం తెలియదు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించకూడదు. గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత ఏదన్నా ఉంటే వాళ్ళు అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి. అంతే తప్పితే గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు వ్యతిరేకించడం చాలా తప్పు. దాన్ని ప్రజలందరూ చాలా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే చూసిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇట్లా గోల్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన ఉందండి. అది పరిస్థితి. అట్లా చేయడం చాలా తప్పు. అది ప్రజాస్వామ్యానికి గొడ్లు పెట్టు. అట్లా చేయకూడదు. అది ఏంటంటే కనీసం ఈ మధ్యకాలంలో 2 సార్లు చూసాం. గుంటూరు కానీ విజయవాడ కానీ వచ్చినప్పుడు 2 సార్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. రాజ్యాంగం అమల్లో లేదు, సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి మరి అసెంబ్లీకి వచ్చి ఎక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి ఎందుకని ప్రశ్నించట్లేదు? ఆయన ప్రశ్నించడానికి అతని దగ్గర అసలు ప్రశ్నే లేవు.
ఎందుకంటే కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తుంది కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి వాళ్ళకి గుండె ధైర్యం సరిపోవట్లేదు. అందుకని అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ప్రతిపక్ష హోదా రాదని తెలుసు, అది ఒక చిన్న అడ్డం పెట్టుకొని అమాయక ప్రజలను నమ్మించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే అమాయకంగా ప్రజలు ఎవరు లేరు. ప్రజలందరూ చాలా తెలివిగా ఉన్నారు. వీళ్ళని గెలిపించినా కానీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు. ఇక భవిష్యత్తులో వైసీపీ వాళ్ళని గెలిపించడం అనవసరం అనేది ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇక భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది ఉండదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరో పోటీ చేయరు, పోటీ చేసినా ఎవరో గెలవరండి. అది పరిస్థితి. అన్న ఈ రోజు అసెంబ్లీలో జరిగింది, రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తీరుకి. గత వారం రోజులుగా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు, అన్న అసెంబ్లీలో గర్జిస్తాడు, అన్న అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు అని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కనీసం నోట్లోంచి మాట కూడా రాకుండా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, అలా మీకేమనిపించింది? ఇప్పుడు ఈ వైసీపీకి ఆ బ్లూ మీడియాలో ప్రచార ఆర్భాటాలు చాలా ఎక్కువ. వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి సంబంధమే ఉండదు. అటువంటిది మొన్న కూడా ఏదో పెద్ద ర్యాలీ పెట్టి జనాలు వచ్చి ఓ తెగ చూపించారు రీల్స్. అక్కడ ఏమీ లేదు, ట్రాఫిక్ జామ్ చేసి వెనకాల ఆగిపోయిన బళ్ళు, వెనకాల ఆగిపోయిన జనాలు, ఆ బస్సులు చూపించి అందరూ మావాళ్ళని చెప్పుకున్నారు. అంటే ఎంత సొల్లు మీడియా అంటది, అంత సొల్లు మీడియా. వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. కాబట్టి అటువంటి ఆర్భాటాలు ప్రచారాలు మనం నమ్మాల్సిన పర్లేదు. జనాలు పట్టుకోరు, జనాలకు బాగా అర్థమైపోయింది. కాబట్టి ఇదంతా ఉత్త వేస్ట్ మాటలు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్లు అసెంబ్లీ జరిగినటువంటి పరిస్థితి. అటు ఇటుగా ఒకసారి వచ్చాడు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు, రెండోసారి వచ్చాడు సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా గవర్నర్ ప్రసంగం వినకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏంటి అసలు అసెంబ్లీలో ఉండటానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అసలు మాకు చదివే లేదు, మేము అన్నిట్లో ఫస్ట్ అంటాడు, మాట్లాడలేదు. పేపర్ లేదే, ఆ పేపర్లో కూడా చూసి తప్పులు చదివే ఈ మనిషి అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చాడు? కాదు ఉనికి కాపాడుకోవడం కోసం 65 రోజులు దాటితే ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పీకేసి పక్కన పెడతారు. నాకు వచ్చే జీతం పోయిద్దాము, కేవలం జీతం తెచ్చుకుందని చెప్పి వాళ్ళ బ్యాచెస్ 11 బ్యాచెస్ కూడా అసెంబ్లీకి వచ్చారు. తప్పితే ప్రజా సమస్యలపై ఒక ఆరాటంతో గానీ పోరాటంతో గానీ ప్రజలకు బాగు చేద్దాం కానీ ఏ క్వశ్చన్ లేదు. నీ బోటాడు ఒక స్థలం ఉంటే కబ్జా చేయడానికి ముందుంటాడు, రౌడీ చేత ముందుంటారు, కూని చేత ముందు. వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చింది కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వచ్చాడు అంతే. ఈ రోజు వాళ్ళు చూపించినటువంటి ప్లకార్డులో కూడా ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ప్రజా సమస్యల పైన అడగనివ్వరు అని చెప్పి ప్లకార్డులు వేసినటువంటి పరిస్థితి. ఏంటి దానికి అర్థం ఏంటన్నా? ఇప్పుడు ఉట్టికెక్కలేనమంట స్వర్గానికి ఎక్కుతానంట, దానికి ఉట్టాను ఇంకా స్వర్గం కేడలుతుంది, వీళ్ళ పడుతుంది అంతే. అసలు మీకు కావాల్సిన సముచిత స్థానాలు ఎవరా బాబు, మీకు సీట్లు ఎవరు అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటే అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇది అడ్డం పెట్టుకుని మేము అందుకే పోరాడలేకపోతున్నాం ప్రజలు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లో తీసుకెళ్ళడం కోసం కేవలం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లని చెప్పి ప్లకార్డు పట్టుకున్నారు. తప్పితే వీళ్ళు నిజమైన ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు అయితే కానే కాదు, ప్రజల పక్షాన్ని పోరాడడం కాదు.